ఆయనలా నిజాం కూడా భూములు కట్టబెట్టలే. ఆయనలా నిజాం కూడా భూములు కట్టబెట్టలేదట. ఎవరో అంటలేదు, ఇది హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. భూదాన్ భూములకు వారసత్వ ధృవీకరణ పత్రం జారీపైన ఆగ్రహం, ఆరోపణలపైన అధికారులు సమాధానం చెప్పాల్సిందే అని స్పష్టీకరణ. హైకోర్టులో కేసు అయింది అమయ్ కుమార్ మీద. కోర్టు మాట్లాడుతున్నది, ఎవరయ్యా ఈ కటౌటు, నిజాం కూడా ఈ రకంగా భూములు పంచలేదు కదా, పంచడం అంటే దోపిడీ చేసి వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయడం, ప్రజల సొమ్ముని జాతి సొమ్ముని ప్రైవేటు వాళ్ళ వ్యక్తుల చేతిలో, రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో, లీడర్ల చేతిలో పెట్టడం. ఎవరున్నారు మరి అమయ్ కుమార్ వెనకాల? ఇగో ఇదే కటౌట్, ఇదే కటౌట్ అమయ్ కుమార్ వెనకాల ఉన్న కటౌట్. మేము అందుకే ఈ ఫార్ములా కార్ రేసు, నిన్న మొన్న రైతులది మన ఇంట్లో ఆయన రెచ్చగొట్టిండనో లేకపోతే ఇంకో కేసు దీని గురించి మేము మాట్లాడతలేం. తెలంగాణ భూముల గురించి మేము మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వ భూములు, తెలంగాణ చెరువులు, ఇవి కబ్జా అయిన పరిస్థితి, వీటి గురించి మాట్లాడుతున్నాం. అందులో వీళ్ళని అరెస్ట్ చేయమని కోరుతున్నాం. అరెస్ట్ చేయడంతో పాటు రికవరీ చేయమని కోరుతున్నాం. భూదాన్ భూములంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రైబ్యునల్ అథారిటీ హోదాలో ధృవీకరించిన వ్యక్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ను ఉద్దేశించి ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొన్నట్లు పత్రికల్లో కథనాలు చూశామని, నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది. ఆనాడు భూములను దివానీ, సర్ఫేకాజ్, పట్టాలు అనే 3 రకాలుగా గుర్తించిన నిజాంను అభినందించాలి అని పేర్కొంది. అధికారులపైన ఆరోపణలు ఉన్నప్పుడు వారు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందే అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని హైకోర్టు తెలిపింది. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇస్తే గతంలో ఉన్న భూదాన్ బోర్డుతో సహా అధికారులు అమ్ముకొని తినేశారని వ్యాఖ్యానించింది. తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు అగ్రికల్చరల్ సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు 500 ఎకరాలు ఇచ్చేశారన్నారు. భూదాన్ భూములు రక్షణలో గత బోర్డుతో సహా అధికారులు విఫలమయ్యారు. ప్రస్తుత కేసులో 10 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని ధృవీకరించిన తర్వాత వారసత్వ ధృవీకరణ పత్రం ఎలా జారీ చేస్తారో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూదాన్ యజ్ఞ బోర్డు వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ డి అమయ్ కుమార్, అప్పటి డిఆర్ఓ ఆర్పి జ్యోతితో పాటుగా మరో 2 ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెంబర్ 182లో 10 ఎకరాల 29 గుంటలకు సంబంధించి ఖాదర్ ఉన్నీసా బేగంకు వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నవాబ్ ఫరూక్ అలీ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ గతంలో ఈ భూములను భూదాన్ భూములుగా ఆర్డీఓ ఆదేశాలు ఇవ్వగా స్పెషల్ ట్రైబ్యునల్ సమర్థించింది. అందుకు విరుద్ధంగా ట్రైబ్యునల్కు నేతృత్వం వహించిన అధికారి కలెక్టర్ హోదాలో ఖాదర్ ఉన్నీసా బేగం ఇచ్చిన దరఖాస్తును ఆమోదించి పట్టాదారు పాస్బుక్ జారీ చేశారు. అంతేకాకుండా భూదాన్ భూములకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోలే. వాదనలను విన్న న్యాయమూర్తి భూదాన్ భూములకు సంబంధించి వివాదం పెండింగ్లో ఉన్నప్పటికీ ఆలోచించకుండా పట్టా పాస్బుక్ జారీ చేశారు. ఈ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు. ఇట్లా ఎన్ని భూములండి? ఇది ఒక 10 ఎకరాల భూమి మాత్రమే. ఇది జస్ట్ ఒక శాంపుల్, ఇది అంతే. అసలు ఇమాజిన్ కూడా చేయలేం. మనకి వింటుంటేనే షాకింగ్ అనిపిస్తుంది. కొన్ని వేల ఎకరాల భూములు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ అమయ్ కుమార్ అనేటోడు చెరబట్టి కేటీఆర్ ఆదేశాలతోటి ఆయా వాళ్ళకి చెప్పిన వాళ్ళకి పట్టాలు చేసి పడేసారు. 22A నిషేధిత జాబితా. అది ఆ నిషేధిత జాబితాలో ఉన్న భూమి కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీలు ఉండదు. ధరణి పోర్టల్లో ఇది ఉంటుంది. ఆ 22A కింద ఉన్న భూములను బయటికి తీసుకొచ్చి, ఎవరికి అధికారం లేదు తీసుకొచ్చే అధికారం బయటికి తీసుకొచ్చి వాటిని రిజిస్ట్రేషన్లు చేసేసారు. పట్టా భూములుగా మార్చేసి అమ్మేసుకున్నారు. ఒక్క అమయ్ కుమార్ ఆయన బినామీల ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. అంతెందుకు, అమయ్ కుమార్ కిందున్న ఒక అవుట్సోర్సింగ్ 8,000 జీతం వచ్చే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, ధరణి ఆపరేటర్, ఓ 400 కోట్లకు ఉంటాడు. ఇమాజిన్ చేయగలుగుతాం మనం.
ఈ మొత్తం వ్యవహారం చేసిందంతా కల్వకుంట్ల తారక రామారావు. నేను అందుకే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి మీరు అరెస్టు చేయాల్సింది తూతుంబర్ కేసులు, చిన్న చిన్న కేసుల్లో కాదు, భూముల కేసులలో కేటీఆర్ని లోపలేయాలి. లోపలేసే ముందు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో 4 దోమితే మొత్తం బయటకు వస్తుంది లెక్క అంతా. ఎందుకంటే ఆ భూములు ఎవరివి? ఎవరో పెద్ద పెద్ద బడా వాళ్ళవి కాదు, అత్యంత పేద నిరుపేద ప్రజలవి, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు అవన్నీ. ఈ కేసులలో వాళ్ళని ఇది చేయాలా? మీరు ఏదో ఈ రేసు ఆ రేసు ఇది కాదు కావాల్సింది. తెలంగాణలో అత్యంత విలువైన భూములకు సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి. నేను మొన్న కూడా ఒక బుక్ చూపించిన కదా, సర్వే నెంబర్ 289 ఆర్ సంథింగ్, గోపనపల్లిలో 90 ఎకరాలు హీరో వెంకటేష్ వాళ్ళ అన్న సురేష్ బాబుతో కలిసి కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ కలిసి రాత్రికి రాత్రి బ్లూ షీట్లు నాటి ఆడున్న ప్లాట్ ఓనర్లందరూ నెలకొట్టిన 300 మందిని. 90 ఎకరాలు అంటే 900 కోట్లు, 9,000 కోట్లు. 100 కోట్లు ఉంది అక్కడ ఎకరం 100 కోట్లు అంటే 9,000 కోట్లు. దాన్ని బిజినెస్గా మలిస్తే దాదాపు ఒక 30 నుంచి 50,000 కోట్లు. ఈ 10 ఎకరాలదే ఉంది, ఇంకా చాలా ఉంది. ఇట్లాంటివన్నీ కబ్జా చేసిన చెరువుల సంగతి ఏంది? 55 చెరువులు మొత్తం ఈ ఏరియానే, షేర్లింగంపల్లి, గోకపనపల్లి, కూకట్పల్లి, మియాపూర్, ఈ ఏరియాలో ఉన్న చెరువులే. ఎందుకంటే ఇక్కడ సిటీని ముందుకు తీసుకెళ్ళేటట్టు కొంత డెవలప్ చేసే ప్రయత్నం చేశారు కదా. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం చెరువులన్నీ చెరబట్టిరు. 55 చెరువులు మొత్తం. 55 చెరువుల్లో ఎంత లేదన్నా దాదాపు ఒక్కొక్క చెరువు 5 ఎకరాల నుంచి ఎక్స్టెంటింగ్ ఎంతవరకైనా కబ్జాలు చేసుకుంటూ పోయారు. ఎక్కడ చూడు ఎకరం 100 కోట్ల ఆ ప్రైమ్ ఏరియాస్లో అంత భయంకరమైన ప్రైమ్ ల్యాండ్. ఎవడబ్బా సొమ్ము ఇదంతా?